కుల సంఘాలు పెట్టుకొని మీరు ఒక రాజకీయ పార్టీ పంచన చేరి వాళ్ళ మెప్పు కోసమో వాళ్ళు చూసి మనల్ని గుర్తించడం కోసం అని చెప్పేసి మీరు ఆరాటపడటం కన్నా దళిత కుల సంఘ నాయకులకి ఈ ప్రశ్న, ఈ మాట, మీరు మీ జాతి ఉన్నత కోసమో లేకపోతే మీ జాతి మనుగడ కాపాడటం కోసమో లేదంటే మీ జాతి మీద జరిగే దాడుల్ని ఎదిరించడానికి నేను ఒకరిని ఉన్నానని చెప్పేసి తెల్ల చొక్క వేసుకొని రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. కానీ అదొక్కటే చేస్తే సరిపోద్దా? దాడులు జరగటానికి కారణం ఏంటి? ఇంతమంది, ఇన్ని లక్షల మంది, మిగతా కులాలతో చూసుకుంటే ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఈ జాతులు ఎందుకు ఇంకా బాధింపబడుతున్నాయి? మీలాంటి నాయకత్వ లోపం వల్లే కదా. మీలో ఉన్న లోపమే. కొంతమంది చదువుకోనిటువంటి 10వ తరగతి లేకపోతే అసలు చదువుకోనిటువంటి కూడా నాయకులు ఉన్నారు ఈ జాతుల్లో. ఈ దళిత జాతుల్లో ఉన్నటువంటి నాయకులు అంటే చదువు లేకపోతే నాయకత్వం రాదని చెప్పి అనటం నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళకి రాజకీయం తెలుసుకోండి మీరు. అంతేగాని మన ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీ గారు భుజమే చేయగానే మనకు తడిచిపోతే కాదు. వాళ్ళకి అవసరం. అసలు మనం ఏమీ లేనటువంటి వాడిని మనల్ని పిలుస్తున్నారంటే ఒక నాయకుడిగా వాళ్ళు గుర్తించారంటే నీ వెనక ఉన్నటువంటి జనం నువ్వు అడగకోకుండా ఉండటం కోసమే, ఆ జనం కోసం నువ్వు ఏమి అడగకుండా ఉండటం కోసమే ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు నీ భుజమే చేసుకుని తమ్ముడు రా అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని టీయో కాఫీయో టిఫినో ఇచ్చి తినిపించేది. లేకపోతే సాధారణంగా గ్రామాలలో కానీ ఎక్కడైనా సరే నువ్వు నాయకుడు కాకపోతే నిన్ను ఆడి ఇంట్లోకి కూడా రానిస్తాడా? రానివ్వడు. అది అందరికీ తెలుసు. కానీ నేను రానిస్తున్నాడంటే నువ్వు ఒక వర్గానికి నాయకుడివి. నువ్వు ఆ వర్గం వైపు మాట్లాడితే ఇతనికి ఇబ్బంది, ఆ ఎమ్మెల్యేకి ఆ ఎంపీకి ఇబ్బంది. కాబట్టి నిన్ను మాట్లాడనీయకుండా ఉండటం కోసమే వాళ్ళ పక్కన మిమ్మల్ని పెట్టుకునేది. వాటికే మురిసిపోయి మీరు గుడ్డలు చింపేసుకుంటే రేపొద్దే వచ్చే రోజుల్లో ఈ తినే తిండి దొరకదు, ఆ వచ్చే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా రావు. మళ్ళీ తాటాకులు ముంతలు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే అప్డేట్ చేసి ఇంకో కిలోమీటర్ దూరాన్ని పెడతారు. ఇవి కూడా రావు. గాలి కూడా మీరు పీల్చే గాలి కూడా ఇటు రాకూడదు అబ్బాయి అని చెప్పి గోడలు కూడా కట్టుకుంటారు. ఆలోచించుకొని ఒక ఉద్యమానికి పునాదులు వేయండి. గట్టి ఉద్యమం జరగాలి. ఎలాగంటే భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ నాయకుడని ఏ రాజకీయ పార్టీ అయినా సరే కనీసం మన ఊసెత్తాలన్నా సరే భయపడాలి.